సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో గైస్ ఈ రోజు అయితే మనము మోస్ట్ ట్రెండింగ్ అండ్ యూనిక్ గణేష్లు అయితే తయారు చేసిన షెడ్కి అయితే పోతున్నాం. ఆ షెడ్ ఎక్కడో కాదు, మన ధూల్పేట అయితే లొకేటెడ్ ఉంది. సో ఏంటంటే సుందర్ సింగ్ కళాకార్. అసలు పేరు చెప్తేనే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, ఎందుకంటే ఆ కళాకారు వాళ్ళకి ఆ ట్రెండ్ మాత్రం ఉంది. సో ఈ ఇయర్ ఎలాంటి గణేష్ తయారు చేసారో మనం పోయి ఆడిపోయి చూద్దాం. సో నాతో పాటు మీరు వ్యూ చేయండి, ఏడే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి. ఫుల్ డీటెయిల్గా అయితే గణేష్ అయితే బ్లాగ్ షూట్ చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూసుకోండి. సో హలో గైస్, ఫైనల్గా మనమైతే సుందర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని గణేషింగ్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. అన్ని గణేష్లు ఒకసారి చూసుకోవచ్చు. టోటల్ ఫినిషింగ్ కూడా టోటల్ మొత్తం అయిపోయింది. ఇంకేం వర్క్ అయితే ఏం పెండింగ్ లేదు. సో ఒకసారి టోటల్ ఒక గణేష్ డీటెయిలింగ్ అయితే చూపెడతా. సో ఒకసారి చూసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం అయితే ఫేమస్ అయిన సుందర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు నిజంగా గణేషులు ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ గణేషులు అయితే ఉన్నాయి. సో ఒకసారి చూసుకోవచ్చు. చాలా డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది ఈడ సుందర్ సింగ్ కళాకారులో. ఇంకొకటి పెద్ద భారీ భారీ గణేషులు అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న గణేషులు అయితే లేవు. చాలా పెద్ద సైజులో గణేషులు అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు మస్తు మస్తు గణేషులు అయితే ఉన్నాయి. సో ఈ గణేష్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో క్యూట్గా. కాకపోతే ఈ హైట్ మాత్రం చాలా పెద్ద హైట్లు ఉంటాయి. చిన్న చిన్న గణేషులు దొరకవి సుందర్ సింగ్ కళాకారుల. సో డీటెయిలింగ్ చాలా మంచిగా అయితే ఉంది. సో ఒక్కోసారి ఈ గణేష్ చూడాలి ఎంత ఫినిషింగ్ ఇచ్చారంటే అంత మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఆ పాము రియల్ పాము లెక్క అయితే అనిపిస్తుంది. అంత మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు గణేషును. మీదైతే స్కెల్టన్ ఉంది, తొండంకి ఒక శివుడు విగ్రహం ఉంది, ఇంకా పక్కన నంది అయితే ఉంది. చాలా మంచిగా అయితే ఉంది గణేష్ ఇది. సరే ఈ గణేష్ని చూస్తే ఖుషి అనిపించాలి, అంత మంచిగా అయితే ఉంది. చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఖుషి అయిపోవాలన్నమాట. అంత డీటెయిలింగ్ అంత మంచి ఫినిషింగ్తో ఇచ్చేసారు. సో ఒకసారి మీదే చూడండి, మొత్తం స్కెల్టన్స్ ఉన్నాయి. స్కెల్టన్స్, శివుడు. సో ఓవరాల్ టోటల్ ఆ గణేష్ మాత్రం వర్తమ్మా. అంత మంచి గణేషుడు అయితే ఉంది అది. సో ఈ గణేష్ చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఓకే నార్మల్ మంచిగా ఉంది. ఇంకా ఇక కొన్ని గణేష్లు అయితే బుక్ అయితే కాలేవు. సో ఇంకా ఎవరైనా గణేష్ బుక్ చేయాలనుకుంటే ఈడికి వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. అంటే నేను చూపెట్టిన గణేష్లో ఏ గణేష్ నచ్చితే. సో అన్ని గణేష్లు చాలా మంచిగా అయితే ఉన్నాయి. కొత్త కొత్త మోడల్ గణేష్ అయితే తయారైతే చేసారు ఈసారి. సో చూసుకోవచ్చు ఇక్కడ చిన్న గణేష్ ఉంది, ఇంకా పెద్ద గణేష్ ఉంది. ఇందులో రెండు రెండు గణేషులు ఉన్నాయి. ఇంకా శివుడు ఉంది. మంచి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు సరి. సో ఒకసారి వస్తే అందరూ వచ్చి సుందర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ దగ్గర అయితే వచ్చి విజిట్ అయితే కానీ చాలా మంచి గణేషులు అయితే ఉన్నాయి రెడీ అయినాయి. సో ఇక బయట కొన్ని గణేషులు అయితే ఇంకా పెండింగ్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు శివుని రూపంలో అవుతుంది. ఒకసారి చూస్తేనే మజా వస్తుంది. ఒకసారి పెయింటింగ్ కొట్టినాక చూడాలి. సో ఇందాక చూపెట్టిన గణేష్ లోపల పెయింటింగ్ అయితే అవుతుంది. సో ఆ గణేష్ కూడా చూపెడతా ఒకసారి చూసుకోవచ్చు. సో ఇందాక చూపెట్టింది పెయింటింగ్ అంది, ఇప్పుడు పెయింటింగ్ అయింది. సేమ్ మోడల్ గణేష్ అనమాట. సో ఇది కూడా కొన్ని గణేషులు అయితే ఇక రెడీ అయితేనే, కొన్ని గణేష్ ఇంకా రెడీ అయితే కాదు. ఇంకా కొన్ని గణేషులు అయితే డిస్ప్లేలో అయితే పెట్టేసారు. సో ఇవి ఆ గణేష్ అనమాట. సో మొత్తం కుందన్ వర్క్స్తో రెడీ అయితే చేసారు. సో ఓవరాల్గా ఏడు చూసినా కానీ కుందన్ వర్క్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఆ కుందన్ వర్క్స్, ఆ పంచ మొత్తం రియలిస్టిక్ లెక్క ఉంటుంది. చూసుకోవచ్చు మనం టోటల్.